మాజీ మంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మల్లారెడ్డి అతను అల్లుడు రాజశేఖర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ భూ వివాదంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సుచిత్ర పరిధిలోని 2.5 ఎకరాల భూ వివాదం నేపథ్యంలోనే అరెస్టులు జరిగాయి. 1.11 ఎకరాలు తమవే అంటూ బ్యారికేడ్లు పెట్టింది మరో వర్గం. అక్కడే టెంట్లు వేసి క్యాంప్ ఏర్పాటు చేశారు ప్రత్యర్థులు. స్థలం దగ్గర మాజీ మంత్రి మల్లారెడ్డి వీరంగం సృష్టించారు. ఆ 2.5 ఎకరాల భూమి తమదే అని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విప్ లక్ష్మణ్ శ్రీనివాసరెడ్డిపై మల్లారెడ్డి ఆరోపణలు గుప్పించారు. తమ భూమిలో పాగా వేశారని ఆరోపించారు మల్లారెడ్డి. పోలీసులు వారి వైపే మాట్లాడుతున్నారని గొడవకు దిగారు మాజీ మంత్రి. ప్రాణాలు తీసేందుకు వచ్చి జాగ కోసం మా జాగల మమ్మల్ని ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టినారు. మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది ఆ కంపెనీ మేము 14 ఏళ్ల కింద తీసుకున్నాం. ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబ్ ఉందని చెప్పి మాకు 2000 గజాలు ఉందని చెప్పి మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నాను. దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు. గుండాలను పెట్టుకురు. 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు. ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు. బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు. మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. మేము తెల్లారి నాకు 8:30కు ఫోన్ వచ్చింది. సీఏ గారికి ఫోన్ చేసిన, దయచేసి చేరా అక్కడ మాదంతా కబ్జా పెడుతురు, 100 మంది రౌడీలు పెట్టిరు చేస్తున్నారు అంటే మేము పంపిస్తాం సార్ పంపిస్తామన్నాడు. పంపించాలి. ఏసీపీ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాపుతో పాసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. దాదాపు రౌడీలు మా వాచ్మెన్ల సెల్ ఫోన్లు గుంజుకుర్రు, అందరు ఇది చేశారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది. కుల్లాహాం తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్నీ తీసుకొచ్చారు. మా జాగల మమ్మల్ని ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టినారు. మా జాగల కబ్జా ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేల జాగ చూడాలి. కేసు పెట్టా వాళ్ళ జాగ ఇది వాళ్ళ జాగ ఏం చూస్తావు చెప్పు. వాడు కబ్జా పెట్టి ఏం చూస్తావు? ఏమంటలేదు. దౌర్జన్యం 100 మంది గుండాలు వచ్చారు. మా ప్రాణాలు తీసేందుకు వచ్చి జాగ కోసం మీరు ఆపుతారు. మా జాగల మమ్మల్ని ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టినారు. మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఉంటే వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు. అది కూడా మాకు తెలుసు. తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టారు.